హాయ్ హలో గాయ్స్, మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జాక్ కొంచెం క్రాక్ ట్రైలర్ రిలీజ్ అయింది. నిజంగా ఆ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ఒక గూస్ బంప్స్ లాంటిది కూడా అనిపించింది. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసుకున్నాం సిద్ధు జొన్నలగడ్డ మనకి డీజే టిల్లు 1-2లో బాగా అలరించారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్తో ఒక ఆడియన్స్ సైతాన్ని అర్థమయ్యే విధంగా ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ కథకు సంబంధించి ఆయన నటించిన పాత్రలు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లులో 1 కానీ 2 కానీ. సరే ఇక్కడ బాగా కానీ అసలు ఈ జాక్ కొంచెం క్రాక్, అసలు ఇందులో స్టోరీ ఏంటి? ఇందులో సిద్ధు జొన్నలగడ్డ ఎలా కనిపించబోతున్నాడు, అసలు స్టోరీ ఏంటి? ఎందుకంటే స్టోరీలో మనం ఇప్పుడు ఆ ట్రైలర్లో చూసుకున్నట్టయితే అసలు స్టోరీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్ కనబడుతున్నాయి. అటు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నారు, నెక్స్ట్ వైష్ణవి చైతన్య బేబీ మూవీ హీరోయిన్ అయిన వైష్ణవి చైతన్య గారు కూడా మనకి అందులో కనిపించారు, హీరోయిన్గా కూడా నటిస్తున్నారు. అసలు ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది? అందులో సేమ్ ఇప్పుడు డీజే టిల్లులో మనం సిద్ధు జొన్నలగడ్డ ఒక టైప్ ఆఫ్ ఒక లుక్లో చూసాం, నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్లో చూసాం. ఇక్కడ ఈ మూవీలో అయిన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఎలా చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక డిక్టేటర్ లాగా ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తూ నెక్స్ట్ ఈయన ఇండిపెండెంట్గా బయట ఉంటూ ఒక గ్యాంగ్ని పట్టుకుంటారు ప్రైవేట్ ఏజెంట్గా ఉండి. ఆయన అటు గవర్నమెంట్ తరఫున ప్రకాష్ రాజు ఉంటే ఆయన ప్రైవేట్గా ఉండి పట్టుకుంటారు. అసలు స్టోరీలు ఏంటి? ఇది ఏమన్నా మాఫియాకి సంబంధించిన స్టోరీయా, ఒక లవ్ హర్రర్, లేదు ఒక సస్పెన్స్ రొమాంటిక్ మూవీ అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్లో మనం చూడవచ్చు అటు వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ మధ్య వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, నెక్స్ట్ కథలో ఫైటింగ్ సీన్స్ కానీ, నెక్స్ట్ డైలాగ్ డెలివరీ కానీ, స్టోరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూస్లో మనకి ఆ ట్రైలర్లో చూస్తున్నాడు. ఇది కొంచెం అద్భుతంగా విచిత్రంగా కనబడుతుంది. అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, అసలు ఏ ఇంపాక్ట్ చూపించబోతున్నారు అందరూ, అమ్మో ఆ సినిమాలో కంటెంట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఎలా చెప్పబోతారు అనేది అందరైతే ఈగల్లీ అయితే వెయిటింగ్ చేస్తున్నారు. కానీ ఈ ట్రైలర్ చూసినట్టు అర్థమవుతున్నది అంటే ఇప్పటివరకు డీజే 1-2 ఏదైతే డీజే టిల్లు మూవీస్లో మనం సిద్ధు జొన్నలగడ్డని చూసాం కాబట్టి ఈ మూవీలో ఈయన మన అందరిని ఎలా అలరిస్తారు. అటు సిద్ధు జొన్నలగడ్డ ఫ్యాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు, నెక్స్ట్ దీన్ని రూపొందించారు. ఆల్రెడీ బొమ్మరిల్లు భాస్కర్ మనం చూసుకున్న గతంలో ఆయన తీసిన మూవీ లైక్ బొమ్మరిల్లు కానీ ఇలాంటి మూవీస్ కొంచెం ఆడియన్స్ని అటు ఫ్యామిలీని అందరినీ అట్రాక్ట్ చేసి ఒక సెంటిమెంట్ కథలాగా వాళ్ళైతే చూపించారు బొమ్మరిల్లు. కానీ ఇప్పుడు ఏదైతే జాక్ కొంచెం క్రాక్ మూవీలో ఇందులో ఎలివేషన్ ఎలా ఉండబోతును, కథానుసారం ఎలా ఉండబోతున్నా అందరూ అయితే ఈగలా పెట్టి ఒక సస్పెన్స్ లాంటిది అయితే ట్రైలర్లో ఆయన అయితే పెట్టేశారు. అసలు ఆ మూవీలో ఇంకా చూస్తే ఏముంటుంది, ఎలా చెప్పచ్చు, ఏంటి, అసలు ఫీడ్బ్యాక్ ఎంత ఇవ్వచ్చు అనేది చాలా మంది గుసగుసలు ఆడుతున్నారు. ఆల్మోస్ట్ 5కి 4 రేటింగ్ కూడా రివ్యూ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో ఈ మూవీ రిలీజ్ కాబోతును ఏప్రిల్ 10వ తారీఖునని వార్తలు అయితే మనకైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబోలో ఎలా ఇప్పుడు వైష్ణవి చైతన్య మనం చూసుకున్నాం బేబీలో ఆవిడ వర్క్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ ఇంకా ఇతర కానీ ఇప్పుడు ఈ మూవీలో ఈవిడ నటన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నాం. ఎందుకంటే వీళ్ళిద్దరు మాస్ క్యారెక్టర్స్, ఇప్పుడు వైష్ణవి చైతన్య కానీ అటు సిద్ధు జొన్నలగడ్డ కానీ ఇద్దరు కొంచెం మాస్ క్యాండిడేట్స్. అలాంటి వ్యక్తులు ఇద్దరిని ఒక చోట పెట్టి వాళ్ళు చిత్రీకరించారు కాబట్టి సో పర్ఫార్మెన్స్ విధంగా ఎలా ఉండబోతును, ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఇంకా ఇతర ఎలివేషన్స్ ఏముంటాయనేది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ డిక్టేటర్ కూడా ఉన్నారు, నెక్స్ట్ ఒక ఏజెంట్గా కూడా ఉన్నారు. అసలు మూవీ ఎలా రిలేటెడ్ అంటే ఒక లైక్ సాహో టైప్ లాగా మనకి ఏమన్నా డిఫరెంట్ ఒక మాస్ యాక్షన్ మూవీయా, లేదు ఒక కామెడీ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ అనేది అందరికైతే డౌట్లు అయితే పడ్డారు. కానీ ఏదేమైనా ఆ ట్రైలర్ అయితే అందరూ మనల్ని పొందారు, బాగా అంటే బాగా అలరించారు. సినిమా రిలీజ్ అవుతే సూపర్ డూపర్ హిట్ పక్కా అని ఆడియన్స్ సైతం అయితే నెట్టింట్లో తెగ గుసగుసలాడతారు. సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే క్లియర్గా ట్రైలర్ గురించి రివ్యూ చూసి అయితే చెప్పాను. ఇంకా మీకేమనిపించింది, ఈ మూవీ ఎలా ఉండబోతున్నా, హిట్ అవుతున్నా ఎలా ఉండేది, ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ మనందరినీ ఎలా అలరిస్తారు, మళ్ళీ అందరు మనల్ని ఎలా పొందుతారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమన్నా ఏమనిపించిందో మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.